వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం చికుడుపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, భారీ బందోబస్తు పోలీసు బలగాలు అయితే మోహరించడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనము లైబ్రరీ వద్ద మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మాత్రం గేటు వెంటనే పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్కి మాత్రం గేట్ లోపలికి వదులుతున్నారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా వెంటనే అప్పటికప్పుడు గేటును మాత్రము క్లోజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ నిరుద్యోగులకు అందిస్తామని చెప్పిన ఈ సర్కార్ ఇప్పటి వరకు చేయలేదు అని చెప్పేసి బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నుండి సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఇక్కడ నుండి అక్కడ భారీగా ర్యాలీని తలపెట్టడం అనేది అయితే జరిగింది. దాన్ని ఖండిస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ను ఖండిస్తూ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతామని చెప్పిన బీజేవైఎం విద్యార్థి నాయకులను వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరైతే వస్తారో వాళ్ళను అక్కడిదక్కడనే వాళ్ళు రాకుండానే కట్టడి చేయడానికి పోలీస్ యంత్రాంగం మాత్రము సకల విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తున్నది. చూస్తున్నాం కదా, లైబ్రరీకి 100 మీటర్ల దూరంలోనే బార్గేట్లు వేయడం అనేది జరిగింది. పోలీస్ బలగాలు ఇక్కడ భారీగా మోహరించడం కూడా మనం చూస్తున్నాము. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఇటువైపు నుంచి 2 వైపులా కూడా ఎక్కడికెక్కడ పోలీస్ యంత్రాంగం మాత్రం వాళ్ళని రానియకుండా అంటే ఎవరైతే ఆందోళనకారులు ఉంటారో ఎవరైతే ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతామన్నారో వాళ్ళందరినీ రానియకుండా ఎక్కడికెక్కడ దిగ్బంధం చేసే విధంగానే పోలీస్ యంత్రాంగం మనకు పనిచేస్తుంది. ఇప్పుడు లైబ్రరీ నుంచి చూస్తున్నాము, అక్కడ అటువైపు వెంటవైపు ముందు వైపు రెండు వైపులా కూడా ఇక్కడ రాకుండా పోలీసులు మాత్రము భారీ గేట్లను ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం మనం చూస్తున్నాం భారీగా. మనం ఇక్కడ బలగాలను మాత్రం చూస్తున్నాం. అంటే ఇక్కడ సిఆర్పిఎఫ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మళ్ళా సివిల్ పోలీసులు కావచ్చు, లేకుంటే చాలా రకాల సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోలీసులు మాత్రం ఇక్కడ మోహరించడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ పై అధికారులు కూడా అంటే సిఐ నుంచి మళ్ళీ ఏసీపీల వరకు కూడా ఇక్కడ రంగంలోకి దిగడం అనేది అయితే జరిగింది. అంటే ఆందోళనకారులను ఎక్కడికెక్కడనే నిర్బంధం చేయడం, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కాంగ్రెస్ సర్కార్లో ఇప్పటి వరకు కూడా ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాలేదు అని చెప్పేసి కూడా మొన్న మనం చూసినాం కదా, విద్యార్థుల పైన పోలీసులు కూడా విపరీతంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేసి దాడులు చేయడం అనేది అయితే జరిగింది. సో ఇలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు మాత్రం ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఆందోళనకారులు వచ్చినా అంటే విద్యార్థులు వచ్చినా వాళ్ళని అక్కడిదక్కడనే అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అన్నట్లనే వాళ్ళు కనిపిస్తున్నది. అంటే సర్కారుకు అనుకూలంగా పనిచేస్తూ ఇక్కడ నిరుద్యోగులకు కావచ్చు, లేకుంటే ఆందోళనకారులను కావచ్చు బెరదగొట్టే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం ముందుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎస్ఓటి పోలీసులు కూడా ఇక్కడ రంగంలోకి దిగడం అనేది అయితే జరిగింది అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ చికుడుపల్లి లైబ్రరీ దగ్గర మాత్రం ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారా, లేకుంటే ఆందోళనకారుల వీళ్ళు, లేకుంటే ధర్నాకి వస్తున్నారా, లేకుంటే ఆందోళన చేయడానికి వస్తున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళని చూసి మరీ ఇక్కడ లైబ్రరీకి లోపలికి పంపించే విధంగానే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే ఇక్కడ రోడ్ అయితే పూర్తిగా క్లోజ్ చేయడం అనేది లైబ్రరీకి సంబంధించి అంటే ఎవరైతే ఇక్కడ ఎవరు కూడా ఆందోళనకారులు పోకుండా లైబ్రరీకి పోయే రూటును మాత్రము ఎక్కడిదక్కడనే బారిగేట్లతోటి మహిళా పోలీసులతోటి వీళ్ళందరినీ కస్టడీ చేసి ఇప్పుడు మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే లైబ్రరీకి పోయే రూటును మాత్రం మొత్తం మీద వీళ్ళు దిగ్బంధం చేసినట్లే మనకైతే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కాసేపట్లో అయితే ఇక్కడ బీజేవైఎంకి సంబంధించిన విద్యార్థి నాయకులే కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలుస్తున్నది. వాళ్ళు రాకుండానే ఇవన్నీ ఏర్పాట్లు చేసినట్లయితే ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే మనకు కనిపిస్తుంది. అంటే కాకీలు మాత్రం ఎక్కడికెక్కడ వీళ్ళను అదుపులోకి తీసుకునే విధంగానే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇది పరిస్థితి. అంటే చికుడుపల్లి లైబ్రరీకి సంబంధించి ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, మనం దాదాపుగా 200-300 మంది ఈ పోలీసులు ఇక్కడ ఈ సన్వండ్
ఏరియాలో ఉన్నట్ల అంటే లైబ్రరీకి సంబంధించి ఏరియాలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరైతే ఆందోళనకారులు వస్తారో బీజేపీకి సంబంధించిన వాళ్ళు వస్తారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఈ నుంచి ర్యాలీగా బయలుదేరే ఆలోచనలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి వాళ్ళైతే స్పష్టంగా ఇప్పుడు లైబ్రరీకి వైపుకు ఇక్కడ వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే మరి వాక్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఎవరైతే లైబ్రరీ వైపు నుండి వెనకాల గేట్ నుండి వస్తే వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయడానికైతే పోలీసు వాళ్ళు చూస్తున్నాం కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళను ఎవరినైతే అక్కడే బార్గేట్లు వేసేసి వాళ్ళని లోపలికి రానియకుండా వాళ్ళ కస్టడీ చేయడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే ఇక్కడ రావడం అనేది అయితే జరుగుతున్నది. ఇది చూడవచ్చు కదా, ఇక కొంతమంది ఆందోళనకారులు ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి డిమాండ్ ఏంటి? ఈ రోజు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి. అందరికీ నమస్తే, నా పేరు అనిత ముదిరాజ్. ఈ రోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఈ రోజు చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కూడా వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఇంకా సమయం పడుతుంది, ఇంకా నోటిఫికేషన్ చేయడానికి అంటారు. మమ్మల్ని ఇంకా ఎంతవరకు మోసం చేశారని మీకు అడుగుతున్నాం. నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన లాఠీ చార్జ్ ఇది పరిస్థితి. ఆందోళనకారులకు ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళను పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకొని చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు విద్యార్థులని నిన్న రాత్రికి అక్రమంగా చేసినందుకు నిరుద్యోగులకి 2 సంవత్సరాల నుంచి ఉద్యోగులు వాళ్ళ పోరాటాల కోసము ఈరోజు విద్యార్థులు వాళ్ళు ఏదైతే నిరుద్యోగుల కోసం పోరాడుతారో దానికోసం లాఠీ చార్జులు పోలీసులు వీగుతూ విద్యార్థులను చూడకుండా వాళ్ళందరినీ లాఠీ చార్జులతో కొట్టడము ఈరోజు మేము హెచ్చరిస్తున్నాము. ఏ విద్యార్థిగానే ఏమైతే తెలంగాణ యువ మోర్చా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి ఇక్కడికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు నిరుద్యోగుల తరఫున పోరాటానికి యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము శాంతియుతంగా ధర్నా తెలియజేయాలని వస్తుంది. మా కార్యకర్తలు ముందు అక్కడ కొట్టిరు, ఇక్కడ కొడుతున్నాము. మా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులకు అయితే దాడి చేస్తాను. నిన్న ఎందుకు శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు? శాంతియుతంగా మా నిరసన ప్రదర్శిస్తామంటే పోలీసులు ఇక్కడ అన్యాయంగా మమ్మల్ని నిర్బంధించి కనీసం మా హక్కు కూడా తెలియకుండా చేస్తున్నారు. నిన్న ఏసీపీ గారు బాగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇలా విద్యార్థులు రాబోయే రోజుల్లో నిన్ను పొంద పెట్టలేరు. వాళ్ళకు తోడు బీజేపీ భారతీయ జనతా యువ మోర్చా ఎల్లప్పుడు తోడుండి నిన్ను దింపేద్దామని ఈరోజు రేవంత్ రెడ్డి.